హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను డిటిఎస్ నాగరాజ్. మామూలుగా ఒక చిన్న వీడియో ఇచ్చింది ఇందాక. నాకు వెంకటేశ్వర స్వామి తిరుగుతున్నాడు ఒక లంజా కొడుకు. ఆ లంజా కొడుకు నాకు తెలిసి వేరే కులం వేరే మతం అని వాడు అంటున్నాడు కదా. వాడు భారతదేశంలో ఉండకుండా వెళ్ళిపోవాలి కదా. ఆ లంజోడుకు మన దేశం నుండి మన భారతదేశం తినుకుంటా మళ్ళీ మన వెంకటేశ్వర స్వామిని తిరుగుతుంది లంజా కొడుకు. సిగ్గు శరం ఉందారా మీకు? లంజా కొడుకులా ఎంతసేపు ఉన్నా మా ధర్మం మీదే పడి ఏడుస్తారు. అవసరం మారా మీకు మా ధర్మం మీద? మేమే వాడు ఏడుస్తున్నామా? మీ లేక ఏమన్నా పుగటికి ఆర్టిస్టులు తెచ్చి పనికిరాని వీడియోలని చేస్తున్నామా? ఫైల్స్ వీడియోలని ఆ వీడియోలు ఈ వీడియోలని ఫాల్తు లంజా కొడుకుల. మళ్ళానేమో పవన్ కళ్యాణ్ సారు హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంటే ఆ సార్ని ట్రోల్ చేస్తున్నారు. లంజా కొడుకుల సిగ్గు శరం లేదారా? మా భారతదేశంలోనే బతుకుతున్నారు కదరా, తింటున్నారు 3 పూటలు మాదే. మళ్ళీ మా మీద ఏడుస్తారు లంజా కొడుకుల. ఇష్టం లేకపోతే పోండ్రా ఇడిచిపెట్టి అమెరికా ఎక్కడికన్నా వేరే కంట్రీలోకి వెళ్ళిపోండి. తెల్లదొరలప్పుడు పాలన తన్ని కొట్టారు కదా, మిమ్మల్ని తన్ని కొట్టేసాక అవుతారు లంజా కొడుకుల. సిగ్గుశరం లేదు. మా తినుకుంటా మా భారతదేశంలో కూడా మా బట్టలు కట్టుకుంటా మేము వేసిన బిచ్చంతో బతుకుంటా మా గుళ్ళ నుంచి పోయే డొనేషన్లతో బతుకుంటా మళ్ళీ లంజా కొడుకులు మా వెంకటేశ్వర స్వామినే వేస్తారు లంజా కొడుకుల. ఫస్టే చెప్తున్నా, మీ లంజా కొడుకులు ఎవడెవడున్నారో మా ధర్మాల మీద నేర్చే లంజా కొడుకులు పొరపాటున కూడా నా సొంటి కట్టర్ హిందువులకు కనిపించారనుకో లంజా కొడుకుల సంపుతాం. బరబ్బర్ గొంతు కొరికి సంపుతాం. కోసి కాదు కొరికి సంపుతాం లంజా కొడుకు. ఎట్లా అర్థమైందా? లంజా కొడుకుల మీ ధర్మం మీకు గొప్ప, మా ధర్మం మాకు గొప్ప. మా ధర్మం పేరుకి రాకండి. మేము ఎవ్వరు గుద్దలు పెట్టి వాసన చూస్తలేము. మీరెందుకురా మా గుద్దలు పెట్టి మళ్ళా వాసన చూస్తారు లంజా కొడుకుల? ఆ వెంకటేశ్వర స్వామి నేను ఏమని అన్నాడా లంజా కొడుక? ఫాల్తు లంజా కొడుక.